హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరూ క్షేమంగా ఉన్నారండి? గృహంలోకి చేరుకుని ఉన్నారా? దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. ఈ రోజుల్లో చాలామందికి నిద్ర కరువు అవుతుందండి. ప్రశాంతంగా నిద్రపోలేక బాధపడుచున్న వారెందరో ఉన్నారు. రకరకాలైనటువంటి చింతలు వారి మీద వేసుకొని. అందుకే ప్రభు అంటున్నారు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదనని. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడట. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి తనకు సాటి అయిన సహాయమైన అవ్వను దేవుడు సృష్టించి ఆయనకి ఇచ్చి ఉన్నారు. అబ్రహాముకు గాఢ నిద్ర కలగజేసి తన సంతతి అంతటికి వాగ్దాన దేశమును ఆయన ఇచ్చి ఉన్నారు. దావీదు గారు అంటారు కదా, యెహోవా నీవే నా కొండ, కోట, ఆశ్రయ దుర్గము, కనుక నేను పండుకొని నిద్రపోయి లేచెదను అని. మనమందరం కూడా ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవాలంటే, మరొక రోజులో మేల్కొని ఉత్సాహంగా పనులు చేసుకోవాలంటే, దేవాది దేవుని సన్నిధిన ఆయన పాదాల దగ్గర మన చింతలన్నీ కూడా ఆయన దగ్గర వదిలివేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి కృతజ్ఞతతో. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మాకు ఇమ్మానుయేలువై తండ్రి, మా యుద్ధకు వచ్చినావు, మాకెల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడవు. ఈరోజు నాయన మేమంతా కూడా సజీవ లెక్కలో ఉండి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు ఇటు భాగ్యం ఇచ్చిన్నావంటే ప్రభువా, అది ఏమాత్రము మా యొక్క గొప్పతనం కాదు, మా యొక్క క్రియల ఫలము కాదు, కానీ నైనా కేవలము నీ ఉచితమైన కృపయే ప్రభువా. అందుకేనైనా కృతజ్ఞతతో నీ సన్నిధిని మోకరిల్లుతున్నాను ప్రభువా అంటూ ప్రభువా, వారి చింతలన్నింటినీ తండ్రి విడిచిపెట్టి మీ సన్నిధిని మోకరిల్లిన ప్రతి బిడ్డను అయ్యా పేరు పేరున మీ పాద సన్నిధిలో అయ్యా ఎత్తిపట్టుచున్నానయ్యా. సహాయం చేయండి తండ్రి. నాయన పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణం కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును అని వాగ్దానం ప్రకారం ప్రభువా, ఇంతమంది తండ్రి నీ బిడ్డలు బయటికి వచ్చుచుండగా నాయన ప్రతి విషయాల్లో తోడుగా నడిపిస్తూ ఈ దినమంతటినో కాచి కాపాడి మీ దూతల ప్రజెన్స్ను మాకు దయచేసి సజీవ లెక్కలు ఉంచిన దేవా, నీకు స్తోత్రము అయ్యా. మరి తండ్రి, ఈ యొక్క దినమును చూడలేక ఎంతో మంది గతించిపోయినారు ప్రభా. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులని ప్రభా. అట్టి విశ్వాసము వారి కుటుంబాలకు దయచేయండి, నిరీక్షణను దయచేయండి ప్రభా. వారు వదిలివేసినటువంటి తండ్రి ఇంట్లో ఆ ఖాళీని ప్రభా మీ యొక్క ప్రేమతో తండ్రి నింపండి ప్రభువ. వారిని ఆదరించండి. పరిశుద్ధ తల్లిదండ్రులను దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి ప్రభా. ఆరోగ్యమును దయచేయండి తండ్రి. స్నేహితులను దీవించండి. వారి గృహాలను, వారి యొక్క కుటుంబాలను దీవించండి. వారిలో ఎవరికైనా తండ్రి యేసయ్య అప్పుల బాధల నీడలో కొట్టివేయండి తండ్రి. వారి యొక్క గృహాలకు తండ్రి శాంతి సమాధానం దయచేయండి. బంధుమిత్రాదులందరినీ దీవించండి ప్రభా. అయా నా స్నేహితులను, అలాగే నా మీద ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ప్రభా, పగ ఉంచి ఉన్నారో, నేనంటే గిట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రభా, నాతో పైకి మంచిగా ఉంటూ నేను లోపల ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వారందరినీ బట్టి కూడా ప్రభా యేసయ్య బాధ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి యేసయ్య. వారి మనసులో ఉన్న ద్వేషాన్ని తీసివేయండి ప్రభా. వారిని ఇంకా నేను క్షమించలేకపోతున్నానేమో, నా యొక్క హృదయంలో వారి మీద ఇంకా అసహ్యము, ద్వేషం ఉన్నదేమో, దయచేసి దాన్ని తీసివేయండి ప్రభా. వారి కుటుంబాలు బాగుండుటకు తండ్రి యేసయ్య వారి యొక్క హృదయంలోనే ద్వేషాన్ని కూడా తీసివేయండి తండ్రి. అయా నీకు స్తోత్రము ప్రభా. తోబుట్టువులను దీవించండి, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా ఎంతమంది అయితే ప్రభా అప్పులతో తండ్రి నీ సన్నిధిలో ప్రభా మోకరిల్లి మొరపెట్టుచున్నారో, వేదన చెందుతున్నారో, ఈ అప్పులు ఏ విధంగా వెళ్ళాలి, ఈ అప్పులతో ఏ దాన్ని కూడా నేను సంతోషంగా పాలు పంచుకోలేకపోతున్నాను, ఎవరు ఏ టైంలో ఇంటి దగ్గరకు వస్తే అవమానకరమైన మాటలు మాట్లాడతారో అని తెలియక ఎంతగానో నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతూ ప్రభువా యేసయ్య వేదన చెందుతున్న బిడ్డలను దయచేసి ప్రభువా యేసయ్య వారిని క్షమించండి నాయన. వారి అప్పులన్నీ తండ్రి తీరడానికి, తండ్రి కొట్టివేయడానికి కావలసిన సామర్థ్యమును దయచేయండి ప్రభు. మీ పరలోకపు ధననిధిని తెరిచి ప్రభు విస్తారమైన దీవెనలు వారికి కుమ్మరించండి. వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి. 30 60 100 తండ్రి వారి చేతి కష్టార్జితం విస్తరించుతూ
అప్పులన్నీ కొట్టివేయబడి మిగులును సమృద్ధిని దయచేయండి. ఎవరైతే ప్రభువా యేసయ్య కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో, అన్యాయపు నిందారోపణలు ఎదుర్కొంటూ బాధపడుచున్నారో, కృంగిపోయినారో, కృషించిపోయి అయా వారి పక్షంలో వ్యాజ్యమాడో దేవుడు నీవే నాయన. వారి పక్షములుగా వ్యాజ్యమాడి ప్రభువా వారికి న్యాయమును తీర్చండి. న్యాయాధిపతి సహాయం చేసి విడిపించండి. అయా ఎంతమంది అయితే చేతబడి శక్తులతో బ్లాక్ మ్యాజిక్తో బాధపడుతున్నారో ప్రభా, కృంగిపోచున్నారు, అనారోగ్య పాలైనారు, మంచాన పడి ఉన్నారు ప్రభా, అటువంటి వారు ప్రభా మరి ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభా యేసయ్య. దయచేసి వారిని విడిపించండి ప్రభా. ఏ పని కలిసి రాకూడదని వారు నాశనం అయిపోవాలని చేసినటువంటి తండ్రి ఆ యొక్క సాతాను క్రియలు మీ నామములో నశించును గాక. వారికి విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభా. వారి కట్లను తెంపివేయండి తండ్రి. సంపూర్ణ స్వస్థచిత్తులై ప్రభు ఆశ్చర్యంగా అందరి మధ్య ఆరోగ్యముతో తిరుగుటకు నీ సాక్షులుగా నేను చావను, సజీవుడన యెహోవా క్రియలు వివరిస్తాను, నా దేవుని నేను మహిమపరుస్తానని ప్రభు సమాజంలో నీ సాక్షులుగా వారు తిరుగుదురుగాక. పరిశుద్ధుడా, ఎవరెవరైతే అనారోగ్యంతో, జ్వరములతో, బీపీ, షుగర్లతో, కిడ్నీ వ్యాధులతో, స్ట్రెస్తో, లోన్లీనెస్తో, డిప్రెషన్తో ఉండి సూసైడల్ థాట్స్తో ప్రభా పడ్డబడి ముట్టివేయబడి ప్రభా వారు బంధింపబడిన స్థితిలో ఉన్న వారందరికీ విడుదలను ప్రకటించండి ప్రభా. మీ శక్తిగల నామంలో వారికి విడుదలను దయచేయండి. యెహోవా రాఫావై, యెహోవా నిస్సివై తండ్రి వారిని ఆదరించండి ప్రభా. వారి కట్లన్నింటినీ తెంపండి తండ్రి. అది శారీరక బలహీనత అయినా, మానసిక బలహీనత అయినా మీ నామములో సంపూర్ణ స్వస్థత, మీ గాయపడిన హస్తముల ద్వారా స్వస్థత ప్రకటించండి ప్రభువా. మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా, జరిగిపోతుంది. మీరు సెలవియండి తండ్రి. ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేసి క్షేమంగా వారి గమ్యస్థానాలు చేర్చండి తండ్రి. ప్రభా, ఒక బిడ్డ ప్రార్థన సహాయం అడిగింది తండ్రి. చిన్న బిడ్డ అంట నాయన, భర్తకు, భార్యకు, బిడ్డలకు HIV పాజిటివ్ వచ్చింది. మాకు బ్రతకడానికి ఏమాత్రము హోప్ లేదు, దయచేసి ప్రార్థన చేయండి సిస్టర్ అని అడిగినారు ప్రభా. ఎంతగానో బాధ అనిపించింది ప్రభా. వారు తెలిసి చేశారో తెలియక చేశారో నాకైతే తెలియదు, కానీ నాయన సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా, మరొక అవకాశం వారికి దయచేయండి తండ్రి, దయచేయండి. మారు మనసు పొంది ప్రభువా యేసయ్య నీ కృపలో వాళ్ళు బ్రతుకుటకు మరి ఒక్కసారి వారికి అవకాశం ఇచ్చి నడిపించండి ప్రభువా. తండ్రి, యవనస్తులను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరెవరైతే ప్రభువా యేసయ్య మరి వారి యొక్క జీవితాల్లో ప్రభా స్థిరపడాలనుకుంటున్నారో, స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి మంచి ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభా. మంచి జాబ్స్ దయచేయండి ప్రభా. ఆత్మీయంగాను ప్రభా యేసయ్య స్పిరిచువల్గా వాళ్ళు మీలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. మంచి కుటుంబముగా వారిని సన్నిధిని ఉండటకు సహాయం చేయండి ప్రభా. అయా, ఎంతమంది యవనస్తులైతే ప్రభా మీ సన్నిధి రాక ఇంకా లోకంలో నివసిస్తూ రక్షణ లేక ప్రభా అనేకమైనటువంటి లోకపు అలవాట్లతో తల్లిదండ్రులకు మాట వినకుండా మత్తు పదార్థాలకు, వ్యర్థాలకు బానిసలవుతూ ప్రభా వారికి ఇచ్చిన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. అయ్యా, సహాయం చేయండి ప్రభా. వారిని యొక్క శరీర కార్యముల నుంచి కంప్లీట్గా విడుదల చేయండి ప్రభా. వారి తల్లిదండ్రుల మాట వింటూ నీ యందు భయభక్తులు గలవారే మంచి బిడ్డలుగా తల్లిదండ్రులకు సంతోష కారణమవుటకు సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలను తండ్రి యేసయ్య, యవ్వన బిడ్డలను, చదువుకున్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. ఆరోగ్యాలు దయచేయండి. విద్యందు, బుద్ధియందు, జ్ఞానమందును వర్ధిల్లుటకు భాగ్యం దయచేయండి. ఏ సబ్జెక్టులో అయితే వీక్గా ఉన్నారో ప్రభా ఆ సబ్జెక్టులో తండ్రి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. సమస్త జ్ఞానమునకు, సర్వ సంపదలకు గుప్తనిదైన నీవే ప్రభా వారి యందు దయ చూపమని వేడుకుంటున్నాను తండ్రి. మా దేశంలో, రాష్ట్రములను, గ్రామములను దీవించండి. రైతులను దీవించండి. వారి పంటలను దీవించండి తండ్రి. తండ్రి, ఆర్థిక స్థితిలో ఉన్న వారికి తండ్రి ఈ పండుగ సీజన్లో తండ్రి వారికి అదనంగా ఎటువంటి అప్పులు కాకుండా ప్రభా మీరే సంతోషకరమైన పండుగ చేసుకుంటకు కావలసినటువంటి అన్ని సహాయాలను దయచేయండి ప్రభా. మూయబడిన గర్భములను తెరవండి ప్రభా. స్వాస్థ్యముతోను, బహుమానతోను వారి ఒడిని నింపి నా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని ప్రభా నీకు సాక్షిగా బిడ్డలను పెంచు. భాగ్యమును, ధన్యతను వారికి దయచేయండి తండ్రి. ఇదిగోయ్యా, ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకునే లేచి నేను స్తుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని, మరి యొక్క మంచి రోజును, ఉత్తేజకరమైనటువంటి రోజును మరింత ఉత్సాహంతో, ధైర్యంతో మొదలుపెట్టు కృపను దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. గుడ్ నైట్.